హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈ మధ్యన అది బీడ్స్ కలెక్షన్ కొన్ని చూసాం కదా, 2 పార్ట్స్గా నేను మీకు పెట్టాను బీడ్స్ కలెక్షన్. ఇవాళ మరికొన్ని చూద్దాము బీడ్స్ కలెక్షన్. ఇదైతే సన్ స్టోన్స్ అంటారు. ఇది ఒరిజినల్ సన్ స్టోన్స్ అనమాట. అసలు వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి, అసలు చాలా మెరుస్తూ ఉంటాయి. ఇంకా మనం ఎండలోకి వెళ్ళినప్పుడైతే బాగా మెరుస్తాయి. ఇవి ఒరిజినల్ అనమాట. అసలు ఎంత మెరుపు ఉంటుందంటే వీటికి చాలా ఉంటుంది. ఒరిజినల్ ఇవి తీసుకుని కూడా చాలా రోజులు అయినట్టుంది. నేను వాడుతూ ఉంటాను ఇవి గోల్డ్ తీగలో కూడా చుట్టించుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఒరిజినల్ కాబట్టి ఏమి ఉండదు, వీటికి కలర్ పోయేది అదేమి ఉండదు. లైఫ్ లాంగ్ ఇంకా ఇంతే, మామూలుగా ఎన్నాళ్ళైనా సరే ఇవి ఇలాగే ఉంటాయి అన్నమాట. ఈ స్టోన్స్ వీటిని సన్ స్టోన్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చలు అనమాట. ఒరిజినల్ పచ్చలు ఇవి. దాదాపుగా ఒరిజినల్ పచ్చలు దగ్గరలో ఉన్నాయి. ఒరిజినల్ పచ్చలని కూడా మాకు చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా నేనైతే మాత్రం దీంట్లో చుట్టించాను. మామూలుగా ఇది గోల్డ్ వాటిలో చుట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది చూడండి, నేను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది హాయ్ ఫ్రెండ్స్, ఇది కూడా మరొకటి అనమాట బీడ్స్ కలెక్షన్. మనం అన్ని బంగారం కొనుక్కోలేం కాబట్టి ఇది ఇలాంటి బీడ్స్ కలెక్షను వాటికి తీసిపోని విధంగా ఉన్నాయి. ఇవి కూడా అంటే ఈ బీడ్స్ అనేవి కలర్ అనేవి లైఫ్ లాంగ్ అనేవి పోవు కదా, ఇవి అవన్నమాట. ఇది గ్రీన్ అండ్ గోల్డ్, దాంట్లో గోల్డ్ బాల్స్లో వేయించుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇది అసలు పెద్ద బీడ్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఇది పెరల్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనమాట. ఇవి బీడ్స్ గ్రీన్ కలర్ స్టోన్ బీడ్స్ లాంటివి. ఇవి కూడాను పెరల్స్తో నేను దీన్ని మేకింగ్ చేయించుకోవడం అనేది జరిగింది, 2 వరుసలు. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మ్యాచింగ్గా వేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇన్ని రకాలు మనం గోల్డ్ అనేది మనం చేయించుకోలేం కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచింగ్గా చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్లో అదో రకమైన గ్రీన్ అంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ గ్రీన్. ఇదిగో లాకెట్ చూడండి, సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి దీంట్లో. ఇది 1 గ్రామ్ గోల్డ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మ్యాచింగ్ పరంగా నేను అన్ని ఇలా బీడ్స్ కలెక్షన్ కొనుక్కుంటూ ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదా మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఇలాంటి వాటన్నిటిని మనం మ్యాచింగ్ పరంగా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బీడ్స్ అనమాట. ఇది డ్రాప్స్ షేప్, ఓవెల్ షేప్ మాత్రం కాదు ఇవి అదే రకమైన డ్రాప్స్ షేప్. ఇది బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్లో గోల్డ్ బాల్స్ అనేవి నేను వేయించాను. ఇవి చాలా బాగుంటుంది. ఇది కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుంటే నెక్కి నిండుగా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనం పొడుగు లాంగ్ నల్లపూసలు చైన్ వేసుకుని ఉంటే ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి బ్లూ కలర్. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇది శాండ్ కలర్ అనమాట. అంటే ఇసుక ఏ కలర్లో అయితే ఉంటే మనం అన్ని ఇసుక గుట్టలా పోసి చూసినప్పుడు ఏ కలర్లో అయితే ఉంటుందో ఈ బీడ్స్ అనేవి ఆ కలర్లో ఉంటాయి. ఇంకా నేను దీన్ని అసలు మేకింగ్ చేయించలేదన్నమాట. వీటిని అలా ఉంచేసాను. అన్నీ చాలా బీడ్స్ కలెక్షన్ అవుతుందని చెప్పి అలా ఉంచాను. ఇవి శాండ్ కలర్లో ఉన్నాయన్నమాట. అంటే ఇసుక ఏది ఇంట్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటాయి. ఇవి కూడా బాగా మెరుస్తూ ఉంటాయి. ఇంకా దీని మేకింగ్ అయితే నేను చేయించలేదు. ఇది నెక్స్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఓవెల్ షేప్లో ఉంది. ఇవి కూడా బీడ్సే అనమాట. ఇవి కూడా మ్యాచింగ్ పరంగా చాలా ఉంటాయి. అన్నిటికీ ల్యాకెట్ వేస్తే బాగోదు కదా అని చెప్పి నేను కొన్నిటికి అసలు ల్యాకెట్ అనేది ఉంచట్లేదు ఈ మధ్య కాలంలో. ఇది కూడా మనం ఈ కలర్ చీర కట్టుకున్నప్పుడు ఈ కలర్ మ్యాచింగ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కూడా వీటిని వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి పగడాలు. వీటిని కూడా ఇది షార్ట్ అనమాట. నేను ల్యాకెట్ వేసుకోలేదు, అవసరం అయితేనే దీన్ని వేసుకుందాము ల్యాకెట్, లేకపోతే అవసరం లేదనే ఉద్దేశంతో నేను చిన్న ల్యాకెట్ అయితే దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇది పగడాలు అనమాట. ఒక లైన్ మాత్రమే దీన్ని చుట్టించుకోవడం సింపుల్గా జరిగింది. మిగతా అన్నీ హెవీగా ఉన్నాయి కదా అని దీన్ని ఇట్లా ఒక్క లైన్ మాత్రమే చుట్టించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బీడ్సే అనమాట. ఇవి కొంతవరకు ఒరిజినల్ బీడ్సే. ఇవి సీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. వీటి మధ్యలో నేను గోల్డ్ బాల్స్ వేయించుకుని 1 గ్రామ్ గోల్డ్ లాకెట్ తీసుకున్నాను. మనం ఈ చీర కట్టుకున్నా, లేదా అంటే ఇంకా నిండు కలర్ చీరలు కట్టుకున్నా సరే ఇది చాలా బాగుంటుంది. ఇది అసలు ఎన్నాళ్ళు చాలా అయింది తీసుకుని. ఇది అసలు కలర్ పోవడం కానీ, లేదా అంటే ఇది అవ్వడం కానీ ఏముండదు. చాలా 1 గ్రామ్ గోల్డ్. ఈ లాకెట్ కూడా చాలా ఏళ్ళు అయింది, చాలా బాగుంది ఇది కూడాను. ఓకేనా ఫ్రెండ్స్,
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కూడా డ్రాప్స్ షేప్ అనమాట. ఇవి వైట్ డ్రాప్స్. ఈ వైట్ డ్రాప్స్కి నేను ఆపోజిట్ కలర్లో గ్రీన్ అండ్ గోల్డ్ వేయించుకున్నాను బీడ్స్ అనేది. ఇది కూడా నెక్ వరకే వస్తుంది, దీన్ని కూడా నెక్ వరకే అనమాట ఇది కూడా వచ్చేది. ఇది ఇలా చాలా బాగుంటుంది. ఈ డ్రాప్స్ మాత్రం ఈ నెక్ వరకే ఉంటాయి, ఈ వెనకాల మాత్రం ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. దీన్ని కూడా నేను ఆపోజిట్గానే చేయించుకోవడం అనేది జరిగింది. ఇది బ్రౌన్ కలర్ బీడ్స్కి నేను ఈ గ్రీన్ కలర్ డ్రాప్స్ అనేది వేయించుకున్నాను. ఇది కూడా సేమ్ అంతే అనమాట, నెక్ వరకే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేను. దీనికి ఎల్లోయిష్ క్రిస్టల్స్ వేయించుకుని ఈ బీడ్స్ అనేవి నేను పేరప్ చేసుకున్నాను వీటికి. ఇవన్నీ కూడా మ్యాచింగ్లకి, లేదా మనం డార్క్ కలర్ అలా ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే, మామూలుగా మనం బజార్కి వెళ్ళినా ఎక్కడికైనా మ్యాచింగ్స్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఏదైనా ఫెస్టివల్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు వీటిని పేరప్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా డ్రాప్స్ టైప్ అనమాట వచ్చినాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రీన్ కలర్ అనమాట. మామూలుగా బాటిల్ గ్రీన్ అంటారు కదా, అది గ్రీను. దీనికి నేను ప్యారెట్ గ్రీన్ ల్యాకెట్తో పేరప్ చేశాను దీన్ని. ఇవి కూడా డార్క్ శారీస్ అలాంటివి కట్టినప్పుడు, పట్టు చీరలు అలాంటివి కట్టినప్పుడు ఈ బీడ్స్ అనేవి ఈ డ్రాప్స్ షేప్లో ఉన్నవన్నీ కూడా నేను ఎక్కువగా పట్టు చీరలు అలాంటివి కట్టినప్పుడు యూజ్ చేస్తుంటాను. అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మామూలుగా రెడ్ కలర్తో ఉంది. ఈ మధ్య దాకా కూడా ఇది బాగా ఫ్యాషనబుల్గా ఉంది. నెక్ వరకు వచ్చి నెక్ పెట్టుకుంటారు. ఇది వరకు టీవీ సీరియల్స్ వాటిలో మనం చూసాము. రెడ్ కలర్ అనమాట, మిర్చి రెడ్ కలర్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ అనమాట. ఇదేమో లావుగా ఉంది, దీన్ని కొంచెం నేను సన్నగా ఉన్నదాన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను వీటిని అయితే కనుక అసలు ఏమీ మేకింగ్ చేయించలేదు. ఏ ల్యాకెట్లు, ఏ గోల్డ్ బాల్స్ వేసి చేయించాలి. ఇవి కూడా గ్రీన్ అండ్ బ్లాక్ కాదు, బ్లూయిష్గా ఉండి 2 కలర్స్ కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఇందాక నేను మీకు గ్రీన్ చూపించాను కదా, ఆ గ్రీన్ అనేది గోల్డ్ బాల్స్తో మేకింగ్ చేయించాను కదా. ఇది ఏంటంటే మెరూన్ కలర్ అనమాట. ఇది మెరూన్. ఇంకా నేను అసలు దీన్ని మేకింగ్ ఏం చేయించుకోలేదు, కాకపోతే వీడియోలో పెడుతున్నాను నేను. ఇది ఎలాంటి మేకింగ్ చేయించలేదు, చేయించాల్సి ఉంది. ఇవి మెరూన్ కలర్లో ఉంటాయి అన్నమాట ఈ బీడ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి, చేయిస్తాను. నిదానంగా ఈ 2 చేయించాలన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి బీడ్స్ కలెక్షన్ అనేది. ఇవి మీరు చూస్తారు. ఇలాంటివి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకుంటారనే ఉద్దేశంతో, ఈ బీడ్స్ కలెక్షన్ తీసుకుని చేయించుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.